ఒక పడుతుంది ధైర్యమంటే భయమన్నది మా ఊళ్ళో ఒక పడుతుంది. ఒరే ఏంట్రా ఈరోజు చలి బాగా ఎక్కువగా ఉంది కదంట్రా. ఈ చలికి కడుపులో పేపలు గజ గజ వణుకుతున్నారా పొన్నాలు. దానికి తోడి నక్కలు కుక్కలు అరుపులు కూడా సరిపోయాయి కదండ్రా. ఏంరా ఏమైనా మాట్లాడండ్రా. అవును తాత నువ్వు చెప్పింది నిజమే. ఈ చలికి కింద ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి తాత. మావా కింద ప్రాణాలు పైకి పోవడం అంటే చచ్చిపోవడం మావా? కాదురా, పైకి వెళ్ళి క్రికెట్ టెన్నిస్ ఆడోరా మేఘాల్లో. అవునా అవునా మావా, నాకు తెలియదే. అయితే నాకు తెలియదు చాలా ఉన్నాయి మాము. అరే పొర్నాలు ఏమి ఇంతసేపు ఉండి దగ్గర నుంచి రావడానికి? ఏం మీ అమ్మ ఇంత పొద్దున ఏమన్నా వండి పెట్టిందా నీకు 4 గంటలకే? తాత మా అమ్మ వెళ్తా వెళ్తా అటు పశువులు గడ్డేసిపోరా అని చెప్పింది. అది వేసి వచ్చేసరికి ఇంత లేట్ అయింది తాత. అవును చెప్పడం మర్చిపోయా తాత. మా అమ్మ రేపు తొందరగా రారా పొద్దున్నే నీకు పొన్నాలు చేసి పెడతానని చెప్పింది తాత. హై హై ఎదవల్లారా చలిమంట కర్రలు అయిపోయాయిరా. అటువైపు వెళ్ళి కర్రలు తీసుకోరండిరా. రే రాంబాబు నువ్వు పోయి తేరా. నేను వెళ్ళాలా? అది ఒక్కనే వినిపించలా కుక్కలు అరుపులేవే. అసలే నా భార్యకి ఒక్కనే. నేను పోను తాత, కావాలంటే వాడిని పంపు. పూర్ణాలు వెళ్ళరా. ఏంటి ఏమన్నా తాత నన్ను వెళ్ళమంటుండావా? ఇప్పుడే కాదు చెప్పాను మీకు. మా అమ్మ రేపు బేగిరారా పూర్ణాలు చేసి పెడతాను తిందు కానీ అని చెప్పింది. ఇప్పుడు కానీ అటు పోయాను అనుకో అంతే, పూర్ణంలో పూర్ణం అయిపోతా తాత. నేను పోనంటే పోను, పోతాతో తెల్లగా ఉంది తాత. ఇటే వస్తుంది కొంప తీసి తాత. రే నాకు భయం ఉందరా. రే మాకు కూడా కనపడుతుందిరా పూర్ణాలు. నువ్వే పోరా పూర్ణాలు. రే ఇప్పటికే నాకు 90 సంవత్సరాలు నిండాయిరా. ఇంకా 10 సంవత్సరాలు బతికితే సచిన్ టెండూల్కర్ లాగా 100 సెంచరీలు కాకపోయినా అలాంటిది 1 సెంచరీనే చేద్దాం అనుకున్నాను రా. కానీ ఈరోజు చూస్తుంటే ఇప్పుడు అవుట్ అయ్యేలాగా ఉన్నాను రా. రే రాంబాబు నువ్వు పోరా. రే ఏం బాగుంది తాత. అసలే మాది పెళ్లి రోజు ఈరోజు. మా భార్య తొందరగా రా సినిమాకు పోదాం ఉంది. దీన్ని చూస్తుంటే ఏడే షోల మీద షోలు వేసే తట్టుంది తాత. నువ్వే పో తాత. పూర్ణాలు తాత ఏం తాత ఇప్పుడు నీకు చెప్పాక ఇప్పుడే మా అమ్మ రేపు తొందరగా రారా పూర్ణాలు చేస్తాను దేవుడు ముంచుకొని తిందువు అని చెప్పింది. ఇప్పుడు చూస్తుంటే నన్ను గడ్డి ముక్కను జాను ముంచుకొని చూస్తావా? అలా తినేస్తామో తాత. నేను పోను, నువ్వు వచ్చినా పోను తాత. ఎవరొకరు పోండ్రా. నేను పోను తాత. దగ్గరకు వచ్చేస్తుందిరా. యో చూసుకోబల్లా ఏం తిట్టా కొట్టేదా? తలకాయ అనుకున్నావా పుచ్చకాయ అనుకున్నావా? తాతో అది మాట్లాడుతుంది తాత. తాతో రక్తం కూడా వస్తుంది తాతో. అవును నాకు కూడా కనపడుతుంది రో. కొడితే రక్తం కాక దాని అమ్మ సన్నీలి అని వస్తుంది ఏందిరా? సరిపోయారు.
Pink lips, pink lips, pink lips, pink lips, pink lips, pink lips. पल पल तुझको करते मिस. Pink lips, pink lips, pink lips, pink lips, pink lips, pink lips. I know you want my baby lips. ఈ వయసులో కూడా ఎందుకు తాత నీకా? యో ఎవరు నువ్వు? నీకేం కావాలా? ఇక్కడ నీకేం పని? అసలు ఇటు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నీ పేరేంటి? అరే ఆగరా పూర్ణాలు, కాసేపు ఎదుటి వాళ్ళు కూడా సమాధానం చెప్పనీరా. ఎంత మాత్రం నీ మీద ప్రేమతో మీ అమ్మ చిన్నప్పుడు నీకు వస ఎక్కువ పోసిందనుకో, ఎదుటి వాళ్ళని కూడా సమాధానం చెప్పనీరా. ఏరా ఎదవా? వీడి చిన్నప్పటి నుంచి అంతే తాత. వీళ్ళ అమ్మకి పూర్ణాలు చేసి పెట్టి 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 నేను ఇలా తయారు చేసింది తాత. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడినా. అవునరా రే రాంబాబు, నువ్వు చెప్పింది నిజమే. హీస్ రైట్. తాతకి ఇంగ్లీష్ వచ్చురు పూర్ణాలు. ఎందుకు ఎవరో చెప్పనే లేదు నువ్వా? నా పేరు రామయ్య అండి. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అలా నడుచుకుంటా వేరే ఊర్లో నుంచి ఈ ఊరికి వచ్చేసానండి. మావా తాతో నిద్ర నడిచే అలవాటు అంటే స్లీప్ వాకింగ్ ఏమన్నా మావా? ఏం చెప్పారండి? మిమ్మల్ని చూస్తుంటే పెద్ద మనిషిలాగా ఉన్నారు. కొంచెం మా ఊరి వరకు పోయేదానికి సహాయం చేస్తారా? అసలుకే నా భార్యకు ఒక్కడిని మొగుడిని. భలే చెప్పావు కదా నువ్వా. మీరు ఒక్కొక్కరికి ఒక్క భార్య కాక ఇద్దరు ముగ్గురు ఉంటారా ఎట్టా? పూర్ణాలు ఒకసారి పోయి కొన్ని చూసి రాపోరా. వాడు మనిషేరా, నేను ఇంతకే గమనించా. వాడు వంకరగా సమాధానం చెప్పినప్పుడే నాకు తెలిసింది. ఇప్పుడు కాదంట్రా నా గోసిలో ప్రాణం నా సుట్టలోకి వచ్చింది. అవును తాతు, నువ్వు చెప్పింది కూడా నిజమే. నాకైతే కాశ్మోరా సినిమాకి పోయి ఇంటర్వెల్లో యూటర్న్ తీసుకొని గ్రాండ్ మస్తీ సినిమా చూసినట్టుంది ఇప్పుడు దాకా. అరే రాంబాబు, ఏం పూర్ణాలు నువ్వేమంటావురా? అవును మావు, మాకు ఈ పట్టే అనిపిస్తుంది. అసలు నేను అనుకున్నానంటే ఇది కానీ దెయ్యం అయి ఉంటే మా అమ్మ రేపు వండే పూర్ణాలు తినలేనేమోనని మీ ఇద్దరు సత్యంత భయపడ్డా తాత నేనా? రాంబాబు ఈడు అనుకున్నాను రాయుడు పూర్ణాలు గొడవే అని. అది కాదు మావా. ఇంకేంద్రా అయితే నీ బాధ అంతా పూర్ణాలు తినలేవా నేనా? అది కాదు తాత పొద్దయిపోయిందే, నాకు ఆడ వరకు సహాయం చేస్తే నేను వెళ్తాను. ఏం పోతాలే కానీ ఇంటికి రావా మా ఊరికే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, అది చూసేసి సాయంకాలం పోదులే రా, మా ఇంటికి పోదాం. ఏరా ఏంది మావా నువ్వు మాట్లాడేది భలే ఉందే. మన ఊరికి వచ్చి అది మీ ఇంటికి వచ్చి మా ఇంటికి రాకుండా మా అమ్మ చేసిన పూర్ణాలు తినకుండా అలా పోతారు. అతడు ఒప్పుకునేదేలా సమస్యలే తాతో. ఈడు పూర్ణాలు కూడా వీడు వదలడు. పూర్ణాలు తిని తిని కాదంటారా నువ్వు ఇట్టు ఉండేది పూర్ణాలు. ఏం తాత పొద్దు పొడుస్తుంది, ఊర్లోకి పోదాం. ఊరికి పోయి అందులో నా చుట్ట కూడా అయిపోయింది. ఊర్లోకి పోయి కొత్త చుట్ట కొనుక్కొని చెట్టు కింద కూర్చొని తాగి ఇంటికి పోవాలి. రండ్రా, ఎలా అయింది? మామా ఎవరు పెట్టారా? తాత పెట్టారండి. Hey!
సరే అండి. రాంబాబు, నిన్న మా ఇంట్లో రేడియో, నా కళ్ళజోడు, ఊగుడు కుర్జీ, నా బనీన్లు అన్నీ ఉన్నీరా. కానీ రాత్రికి రాత్రి మాయమైపోయాయిరా. మీకు కూడా పోయాయా? ఆ, మా ఇంట్లో కూడా మిక్సీ, గ్రైండరు పోయాయి తాత. బర్రే చెప్పుకుంటే సిగ్గుపోద్దుగానే చెప్పులు కూడా పోయాయి తాత. ఇదిరా పూర్ణాలు. తాత నా ఏం చెప్పంటావులే తాత. చెప్పే కదా నిన్న మా అమ్మ పూర్ణాలు చేస్తానని చెప్పిందనే. తీరా చూస్తే వండింది ఆడు పెట్టింది తాత. అటు పోయి అటు వచ్చాను తాత. ఆ పూర్ణాలతో ఆ గిన్నె కూడా పోయింది తాత. ఇంకేం చెప్పావు తాత? నీకు భలే జరిగిందిరా పూర్ణాలు. ఆపు తాత, నువ్వు మరీను. అమ్మ దొంగ మీసమింప దువ్వేశాడు. పరిచయం లేని వ్యక్తుల్ని తొలి పరిచయంలోనే మంచి వాళ్ళని అభిప్రాయానికి రాకూడదు. ఇది ఎప్పటికైనా కీడుకు దారితీస్తుంది. ఇది అందరికీ వర్తించదు.